వెంకటరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారేమో సంపద సృష్టి అంటారు. మీరేమో ఇవన్నీ కూడా బూడిదైపోతుంది అంటారు. అసలు సంపద సృష్టి జరుగుతోందా, బూడిదైపోతుందా, మొత్తం బూడిద మిగులుతోందా? మనుషులనేమో డైరెక్ట్గా శవాలను కూడా మాయం చేసి బూడిద కూడా కనపడకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది ఒక యాంగిల్. రెండోది, ప్రజల ఆస్తులని 99 పైసలకో రూపాయికో ఉల్ఫాగాలకో వర్షాగాలకో లుల్లుగాలకో టీడీపీ బినామీగాలకో ఏదైతే ఇచ్చేసి ఏదైతే బూడిద మిగులుస్తున్నారు అంటే అక్కడే ఉండదు, సంపద మిగలట్లా. ఇప్పుడు 26,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడతా ఉంటే అవన్నీ రేపొద్దున ఆదాయం తెచ్చేటటువంటిదే కదా. అవును. దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆదాయం ఎవరికి వెళ్తుంది? ప్రైవేట్ వాళ్ళకి వెళ్తుంది కదా. అప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మిగిలేదేంది? బూడిదే కదా. అందుకనే బాబుగారి బూడిద పార్టీ, బాబుగారి బూడిద ప్రభుత్వం అంటే చక్కగా సరిపోద్ది. ఇది పీపీపీ కాదు. ఇది ఏదైతే పీబీబీ అంటే సరిపోయింది. పీబీబీ అంటే ప్రజలకి బాబుగారు మిగిల్చిన బూడిద అంటే కరెక్ట్గా సెట్ అయింది. పీపీపీ విధానం అంటే పీబీబీ అంటే ప్రజలకి ఏమి ఇస్తారు? బూడిదే కదా. మామూలు మనుషులకైతే డైరెక్ట్గా బూడిద కూడా ఇట్లా లేపేసి డైరెక్ట్గా ఇప్పటి వరకు ఆడందో తెలియదు. ఎవరు ఎముకలు తెచ్చారో తెలియదు, ఎవడు బూడిద తెచ్చి ఆ పైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన వేసారో తెలియదు. ఇదేదో మాయా ప్రపంచం, మాయా బజార్ కంటే దారుణంగా ఉంది కదా. కష్టపడుతున్నారు కదా పాపం. సుప్రీంకోర్టుకు కూడా వెళ్తుందంట కదా. అవును, చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్టిగేషన్ టీం చాలా కష్టపడుతుంది. ఎందుకంటే ఒక టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక రావణ అంశం తీసుకొని వచ్చి టాపిక్ సగం డైవర్ట్ చేశారు. సాయికృష్ణ ఇష్యూ లేకుండా అంత రావణ్ని ముందు పెట్టారు. సో ఆల్రెడీ కొంత టాపిక్ డైవర్ట్ అయింది కదా. రేపొద్దున ఇంకోళ్ళు ఎవరో ప్రకాష్ రాజ్నో లేదంటే ఇంకో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ చేస్తే పూర్తిగా డైవర్ట్ అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తాడు రేపొద్దున కూడా. ఇంకా బూడిద కాకేందండి దీన్ని? బూడిద ప్రభుత్వం, బూడిద పార్టీ కాకేమంటారు చెప్పండి? మీరు కరెక్ట్గా చదువు. టీడీపీ కాదు, టీబీపీ అని పెట్టారు కదా. తెలుగు బూడిద పార్టీ. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీళ్ళు ఫైనల్గా మిగిల్చేది బూడిద అనేది స్పష్టంగా అర్థమవుతుంది.